ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ వచనం మొదటి నుంచి చదువుకుందామండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక అని ఉంటుంది. ఇక్కడ నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసం ద్వారా మాత్రమే మనలో ఈ రెండింటిని నింపుతాడు. సమస్త ఆనందమును సమాధానమును మనలో నింపాలంటే మనకు దేవుని యందు విశ్వాసం ఉండటం చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము అని ఉంటుంది వాక్యము. ఎవరైతే వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే సమస్త ఆనందము సమాధానము కలుగుతుంది. వాటి చేత నింపబడతారని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అనేక సందర్భాలలో మనం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము, విశ్వాసంలో వెనుక తీస్తూ ఉంటాము. మనకు కొంత ఇబ్బంది కలగగానే, కొంత శ్రమ రాగానే, కొంత ఇతరుల నుంచి మనకు ఒత్తిడి రాగానే విశ్వాసాన్ని పక్కన పెడుతున్నామేమో, విశ్వాసం నుంచి వైదొలుగుతున్నామేమో, వెనక తీస్తున్నామేమో. అందుకే మన జీవితాలలో ఆనందాన్ని పొందలేని వారిగా, సమాధానాన్ని పొందలేని వారిగా ఉంటున్నామేమో. ప్రభు ఈ దినమున మరొకసారి వాక్యం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతుంటుండగా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సమస్త ఆనందమును సమాధానమును దేవుడు నింపుతానని మాట్లాడుతుంటుండగా ఆ విశ్వాసమును పెంపొందించే వారంగా, మన విశ్వాసాన్ని ఇంకనూ అభివృద్ధి చెందించుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఇంతకాలం ఎలా జీవించినప్పటికీ ఇక మీదట విశ్వాసం వలన మనము రక్షింపబడుతూ వచ్చినాము. విశ్వాసం వలననే దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ విశ్వాసమును పోగొట్టుకునకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ విశ్వాసమును పెంపొందించుకునేవారుగా, నిరీక్షణకర్త అయిన ఆ దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన విశ్వాసమును చేకునే వారంగా ఉండి సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ దేవుని మనల్ని నింపడానికి సిద్ధంగా ఉంటుండగా దేవుని చేతనే వాటిని పొందుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.